అవినీతి అక్రమాలకు పాల్పడేవారు విశాఖ పోలీస్ కమిషనర్ శంకాబ్రత బగ్చి పేరు వింటేనే హడలెత్తిపోతున్నారు. నైట్ రౌండ్స్, సర్ప్రైజ్ చెక్స్ తో అక్రమార్కుల గుండెలో ఆయన రైలు పరిగెత్తిస్తున్నారు. నగర వాసులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, సిపి నెంబర్కు ఫోన్ చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్తున్న నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత బాగ్చితో మా విశాఖ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు, గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 డేస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. అయితే ఇందులో భాగంగానే విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత బాగ్చి తన మార్కును చూపెడుతున్నారు. ఒక పక్క పోలీసుల్లోనూ, మరో పక్క అవినీతికి పాల్పడే అక్రమార్కుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెట్టిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత బాగ్చి ఉన్నారు. ఆయన అడిగి అవినీతి, అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే వారిపైన కూడా మీరు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏం సార్ టోటల్గా ఎట్లా ఉంది సిటీ? ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఏం చేశానంటే మన వైజాగ్ సిటీలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, నంబర్ 1 యాంటీ సోషల్ యాక్టివిటీస్. అందులో ఓపెన్ డ్రింకింగ్ ఉండొచ్చు, ప్యాకట, ప్రాస్టిట్యూషన్, గంజాయి సేవించడం, ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్, ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అది ప్రతి పోలీస్ స్టేషన్ వైజ్ లిస్ట్ సేకరించాము. మన వైజాగ్ నగరంలో దొంగతనాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, చైన్ స్నాచింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్స్టార్షన్ రాబరీస్ ఎక్కడ జరుగుతున్నాయి, ఇంతకుముందు ఎక్కడెక్కడ జరిగింది, ఆ మ్యాపింగ్, క్రైమ్ స్పాట్ మ్యాపింగ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ వైజ్. ఏ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, జామ్ ఉండొచ్చు, ఎక్కువ రాంగ్ పార్కింగ్ ఉండొచ్చు, ఎక్కువ రాంగ్ రూట్ డ్రైవింగ్ కానీ ట్రాఫిక్ రూల్ వయలేషన్స్ ఉండొచ్చు. అట్లా నేను నా నంబర్ పబ్లిక్ ఇచ్చాను. ఆ పబ్లిక్ నుండి నాకు కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఎక్కడెక్కడ దొంగతనాలు కానీ, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ, ట్రాఫిక్ వయలేషన్స్ కానీ జరుగుతున్నాయి. ఈ లిస్ట్ నా దగ్గర పెట్టుకొని 24/7 నేను ప్రతిరోజు ఈరోజు అక్కడికి వెళ్ళాలి, ఈరోజు అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి నాకు తప్ప ఎవరికి తెలియదు. అది కూడా ఎప్పుడు వెళ్తాను ఎవరికి తెలియదు. ఫస్ట్ వీక్లోనే నేను 11 o'clock నుండి రాత్రి 2-3 వరకు వీధిలో తిరిగి ప్రాస్టిట్యూషన్, ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, నంబర్ లేని బైక్లో ప్రయాణించడం అన్ని పట్టుకున్నాము రెడ్ హ్యాండెడ్గా. ఈ స్పా సెంటర్ల పైన రైడ్ చేశారు. దీనిపైన ముందస్తుగా మీకు సమాచారం వచ్చిందా సార్? మీరే నేరుగా మీకు ఇన్ఫర్మేషన్? స్పా సెంటర్లో కొన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘించి ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఉండేది. అందుకే పకడ్బందీగా ఒకేసారి మొత్తం నగరంలో దారులు జరపడం, అది దానివల్ల చాలా అక్రమాలు, నిబంధనలను ఉల్లంఘించడం, కొన్ని చోట్ల కండమ్స్, కొన్ని చోట్ల కేసు కూడా మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక డిపార్ట్మెంట్లో కూడా ఒక భయం ఏర్పడింది సార్. ఎప్పుడు వస్తారు, ఏ విధంగా సర్ప్రైజ్ చేస్తారనే ఒక భయం అయితే వాళ్ళలో నెలకొంది. అదేవిధంగా పోలీసుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మన కానిస్టేబుల్ పైన, బ్లూ కార్డ్స్ కానిస్టేబుల్ పైన దాడులు జరుగుతాయి. దీన్ని నివారించేందుకు పోలీస్ తరపు నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకు? 2 కేసెస్ రీసెంట్గా జరిగినాయి. అన్ని కేసెస్లో మేము అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది, రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. మా వాళ్లకు మేము చెప్తున్నాం, డాక్టర్గా చెప్తున్నాం, మందు, ఈ 2 కేసులు మందు త్రాగి అటాక్ చేశారు. ఎక్కువ మందు త్రాగితే నా ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవడు నేను అర్థం చేసుకోలేను, అప్పుడు నా బాడీ నా అదుపులో ఉండదు, అందుకే ఇలాగే ప్రవర్తిస్తాడు. సో నేను చెప్పాను, ఎక్కడైనా మందు త్రాగి ఉన్న వ్యక్తి గొడవ చేస్తున్నారు, అలా ఉంటే ఒంటరిగా వెళ్ళకూడదు. సార్, పోలీసుల నుంచి పబ్లిక్కి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? పబ్లిక్కి ఒకటే మెసేజ్, ఈ ఏరియాలో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి, అభద్రతా భావం ఉంటే మాకు తెలియజేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మా డిపార్ట్మెంట్లో ఎవరైనా లంచం అడిగితే, లంచం తీసుకుంటే, ఎక్కడైనా అవినీతికి పాల్పడితే వెంటనే మాకు తెలియజేయండి. ఫోటో, వీడియో అన్నీ
మా నంబర్కి వాట్సాప్ పంపండి. ఆల్రెడీ మీ పంపించిన వీడియో వలన ఇద్దరిని సస్పెండ్ చేశాము. ఇంకా రాబోయే కాలంలో ఏం జరగబోతుంది మీరు త్వరలో చూడొచ్చు. సో నేను ఆల్రెడీ కూడా ఆఫీసర్స్ అందరికీ చెప్పాము, మేము అందరికీ చెప్పాము, నేను ఉన్నంతసేపు అవినీతి వద్దు, ప్రజాసేవ ముద్దు. అవినీతి చేయాలంటే మీరు వేరే చోట వెళ్ళొచ్చు, ఇక్కడ మాత్రం అవినీతి పాల్పడితే సహించేది లేదు. అవినీతి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. నేను ఇచ్చిన నంబర్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ ఎటువంటి అన్యాయాలకు పాల్పడినా తమకు సమాచారం ఇస్తే ఆ క్షణంలోనే దానికి స్పందించే తీరుగా పనిచేస్తామంటూ సిపి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.